ఏపీ రాజకీయాలు చూస్తుంటే తలపంటిన వాడికైనా గుబులు పుట్టి తీరుతుంది. పద్మ వ్యూహాన్ని మించిన రాజకీయాలను తలపిస్తున్న పలు జిల్లాలో మొదటి వరుసలో కనిపించేది అన్నమయ్య జిల్లాకు చెందిన రాయచోటి నియోజకవర్గం. ఇది ఫ్యాక్షన్ జిల్లా కాకపోయినా తాజా ఎన్నికల హడావిడి అంతకంటే ఎక్కువ హాట్గానే కనిపిస్తుంది. సీటు రాక కొంతమంది, సీటు దక్కించుకోవడానికి మరికొంతమంది ఉరుకులు పరుగులు పెడుతుంటే అటు వైసీపీ ఇటు టీడీపీ వర్గాల్లోని నేతలు మాత్రం రాయచోటి చుట్టూ తిరుగుతున్న వైనంపై ఒక ప్రత్యేక కథనం. మనం ఇప్పుడు చూస్తోంది అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,31,637 మందిగా అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు గతంలో సేకరించినవిగా తెలుస్తోంది. ఈ అసెంబ్లీ పరిధిలో రాయచోటి, సాంబిపల్లె, చిన్నమందెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 8, టీడీపీ 2, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, కేఎంపీపీలు ఒక్కోసారి, వైసీపీ 2 సార్లు గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జి శ్రీకాంత్ రెడ్డి 34,782 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఆర్ రమేష్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. మొత్తం మీద 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5వసారి ఎమ్మెల్యే టికెట్ సంపాదించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక తాజా పరిణామాల ప్రకారం మరికొద్ది నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గం రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల కంటే ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం భారీగానే జరిగే విధంగా తేడాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ సేకరించిన తాజా సమాచారం ప్రకారం ఇక్కడ వైసీపీ నుంచి 1, టీడీపీ నుంచి 3 నేతలు నువ్వా నేనా అన్నట్లు చెలరేగిపోయారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5వసారి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా మరోవైపు మైనార్టీ వర్గాల నుంచి కూడా తమ వంతు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏపీ శాసనసభ వ్యవహారాల సమన్వయకర్తగా అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు కావడంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషితో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసుకుని జిల్లా అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, ప్రభుత్వ చీఫ్ విప్గా, రాయచోటి నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఏపీ శాసనసభ వ్యవహారాల సమన్వయకర్తగా, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఈయన కొనసాగుతున్నారు. రాయచోటి నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దిన స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి రాయచోటి ప్రజలు మళ్లీ పట్టం కడతారా లేదా అనేది త్వరలో తేలిపోనుంది. మరోవైపు రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ గత 20 సంవత్సరాల నుంచి రెడ్ల వర్గం వారి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. వీరే ఇక్కడ నేతలుగా చలామణి అవుతూ అధికారాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ మైనార్టీలంతా కలిసి స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తారా లేక టీడీపీ నాయకులకు సపోర్ట్ చేస్తారా అనేది స్థానికంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో ఇప్పటికే మైనార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దాంతో తాజాగా వైసీపీకి టికెట్ ఇవ్వకపోతే మైనార్టీలంతా టీడీపీకి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. దాంతో వైసీపీకి పోటీగా మైనార్టీలంతా ఏకమైతే విజయం తథ్యమంటున్నారు టీడీపీకి చెందిన ప్రముఖ నేతలు. మరోవైపు రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున మరో 3 నేతలు పోటీ పడుతున్నారు. ఓవైపు తమ పార్టీ అధినేత జైల్లో ఉంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన 3 నేతలు తమకు తామే స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకుంటున్నట్లు ప్రవర్తించడంతో టీడీపీ నేతలకు వీళ్ల వ్యవహారం కొంత తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ వైపు టిక్కెట్ ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి దివంగత రాజగోపాల్ రెడ్డి కుమారుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు తమ్ముడు రమేష్ రెడ్డి టీడీపీ సీట్ను సంపాదించుకునే ప్రయత్నంలో బిజీ అయిపోయారు. గతంలో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఈయన పనిచేస్తున్నారు. టీడీపీ పార్టీ కోసం నిత్యం శ్రమిస్తూ పార్టీ ఇచ్చిన పలు కార్యక్రమాల్లో దూసుకునిపోతున్నారు. గతంలో రమేష్ రెడ్డి టీడీపీ పార్టీ తరపున 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే ఫలితం దక్కలేదు. అయినా ఇప్పుడు ముచ్చటగా 3వసారి టీడీపీ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్నారు. మరి రమేష్ రెడ్డిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో అనే టెన్షన్ ఆయన అభిమానుల్లో నెలకొంది. ఇక మరో నేత మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు. ఈయన టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తత్ఫలితంగా
ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం దక్కించుకున్నారు. ప్రస్తుతం టీడీపీ పార్టీకి చెందిన పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు అతి చెరువులో ఉంటున్నట్లు ఆయన అభిమానులు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ప్రకటిస్తే గెలుస్తానని సుగవాసి ప్రసాద్ బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈయన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం బయటకు వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల అంగళ్ల అల్లర్ల కేసులో జైలుకు కూడా వెళ్లారు. అనంతరం టీడీపీ పార్టీ ఇచ్చిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా దూసుకుపోతున్నారు. రాయచోటి నియోజకవర్గ టీడీపీ పార్టీ టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు టీడీపీ నేతలు కలిస్తే రాయచోటిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి తీరుతుందంటున్నారు స్థానిక ప్రజలు. ఈ ముగ్గురిలో పార్టీ అధిష్టానం ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తారా, లేక తమ కార్యకర్తలతో అభిమానులతో చర్చించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అనేది త్వరలో తేలిపోనుంది. ఈ నేతల అభిమానులతో పాటు స్థానిక ప్రజల్లోనూ ఇదే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ రాయచోటి రాజకీయం మరి ఎవరి పక్షాన వరించనుందో మరికొద్ది నెలల్లోనే తేలిపోనుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు టీడీపీ నేతలు కలిస్తే రాయచేటిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి తీరుతుందంటున్నారు స్థానిక ప్రజలు. ఈ ముగ్గురులో పార్టీ అధిష్టానం ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తారా, లేక తమ కార్యకర్తలతో అభిమానులతో చర్చించి ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తారా అనేది త్వరలో తేలిపోనుంది. ఈ నేతల అభిమానులతో పాటు స్థానిక ప్రజల్లోనూ ఇదే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ రాయచోటి రాజకీయం మరి ఎవరి పక్షాన వరించనుందో మరికొద్ది నెలల్లోనే తేలిపోనుంది.